ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇతర పెద్దలందరూ ఉన్నారు. హాజరైన ప్రియమైన సోదరి సోదరులారా అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీపాదరావు గారి జయంతి కార్యక్రమానికి హాజరవటం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. కారణం ఆయనతో నాకు ప్రత్యక్ష పరిచయం లేనప్పుడు కూడా వారి కుమారుడు శ్రీధర్ బాబు గారు వారితో నాకు ఎంతో చక్కటి పరిచయం ఉంది. పువ్వుకు తావి అబ్బినట్లుగా ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు శ్రీధర్ బాబు గారి తమ్ముడు గారు తీసుకొచ్చారు లోపలికి. ఆయన వాళ్ళ కుటుంబం ఉన్నత కుటుంబం అయినప్పటికీ ఒక్క ఏషన్ మాత్రం కూడా అహంభావం కానీ ఆయన అనేక పర్యాయాలు 4-5 పర్యాయాలు ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఏ మేరకు కూడా అహంకారం అధికారం ఆ ఛాయలు లేనటువంటి ఉత్తమ నాయకుడు శ్రీధర్ బాబు గారు. ఎక్కడి నుంచి వచ్చిన చెప్పడం కాదు, మాకు సింగరేణి కార్మికులుగా ఆ ప్రాంతంతో మాకు ఎక్కువ అనుభవం. ఎవ్వరు కూడా శ్రీధర్ బాబు గారి గురించి నాకు తెలిసి వేరే పార్టీల వాళ్ళు కూడా చెడు చెప్పిన వాళ్ళు లేరు. అంతకుముందు శ్రీపాదరావు గారి మరణం పట్ల దుఃఖించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకు జరుగుతాయో కొన్ని అటువంటి ఘటనలు ఎలా జరుగుతాయో నాకు తెలవదు. మంచితనం, మానవత్వం, మానవీయత మూర్తీభవించినటువంటి కుటుంబం అది. మీకు ఇప్పుడే సేవం గారు చెప్పారు. రాజీవ్ గాంధీ ఆనాడు రాజీవ్ గాంధీ గారిని మట్టు పెట్టినటువంటి ఎల్టీటీ వాళ్ళని కూడా క్షమించినటువంటి గొప్ప ఉదాహరణ గుణం ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఎలా ఉందో మా శ్రీధర్ బాబు గారికి కూడా అసలు పాత గుర్తు పెట్టుకోకుండా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళని నువ్వు కమ్యూనిస్టువా ఇంకొకళ్ళా అని చూడకుండా ఆ విధమైనటువంటి మన్నించేటువంటి, క్షమించేటువంటి, ఆదరించేటువంటి ఆ గుణం అనేది వారి తండ్రి గారి నుంచి వచ్చింది. అయితే ఒక్కోసారి యాక్సిడెంట్గా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఘటనలు చూసిన తర్వాత అటువంటి ఘటనకు పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే పశ్చాత్తాపంతో, మీరు మంచి గుణం చూసిన తర్వాత పశ్చాత్తాపంతో రగిలి ఇబ్బంది పడవలసిందే. ఆ విధమైనటువంటి గొప్ప కుటుంబం అది. ఇవాళ నేను ఇక్కడ రావటం అందుకోగలను నా దృష్టిని భావిస్తూ శ్రీపాదరావు గారి లాగా ఆయన స్పీకర్గా కూడా పనిచేశారు. వారిలాగా ఈ తరం రాజకీయ నాయకులు అందరూ కూడా అటువంటి మంచి సుగుణాలని అలవాటు చేసుకోవటమే శ్రీపాదరావు గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళిగా నేను భావిస్తూ కుటుంబ సభ్యులందరికీ, మా మిత్రులే మంత్రి గారు అయినప్పటికీ మిత్రులు శ్రీధర్ బాబు గారు, వారి తల్లి గారు, వారందరూ కూడా మీ తండ్రి గారు మీకు ఇచ్చినటువంటి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఇంకా ఘనంగా తీసుకెళ్ళండి. ప్రజల్లో అభిమానాన్ని చిరస్థాయిగా గుండెల్లో ప్రజలంగా ఉండే విధంగా మరింత సేవ చేయండి. తద్వారా మీ తండ్రి గారి పేరు శాశ్వతంగా ఉండే విధంగా చేయండి అని వారిని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నిర్వాహకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శ్రీపాదరావు గారి మరణం పట్ల, వారి పట్ల నా ప్రగాఢమైన సంతాపం సిపిఐ పార్టీని తెలియజేస్తూ కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు తీసుకుంటాను.